నా పాయింట్ ఏంటంటే లీడర్ ఎక్కడ ఉన్నాడే ఇప్పుడు మీరు సరే బీజేపీ లీడర్గా మాట్లాడకండి, మీరు తెలంగాణ ఉద్యమకారుడిగా మనం మాట్లాడండి. మీరు ఏ పార్టీ దాని మీద కొట్లాడుతుంది? ఇప్పుడు అవతలోడు తప్పు చేస్తుండే ఒక పార్టీ, యువతల పార్టీ ఏమైనా కొట్లాడుతుండా? అన్ని పార్టీలు అట్లే ఉన్నాయి కదా. ఆ విషయానికి వస్తే ఒక్కటే పార్టీలు నాసుబెట్టేస్తానే తప్ప కష్టం కోసం అతలు మనకు ఏమన్నా ఇలా సొమ్ము అవుతుంది అనుకుంటే వాడు పార్టీ వాళ్ళు ఎత్తాడు. ఏది మనకు ఓటు ఎత్తారా నెక్స్ట్ వీడు చేస్తే ఇప్పుడు వాడు అద్దనుకుంటే వీడు వచ్చిండు, ఇద్దరు అద్దనుకుంటే ఇంకెవడన్నా అర్థం అంతో చూస్తాను తప్ప నిజంగా కరెక్ట్ వాస్తవం ఇది. ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి. ఫ్యాక్ట్ మాట్లాడకపోతే నా వయసు కూడా ఫ్యాక్ట్ మాట్లాడకపోతే ఎవడు మాట్లాడతాడా? అంతే కదా. నా వయసుకి ఏం కావాలి? నేను బీజేపీలో పెరిగిన, విధి లేక మళ్ళీ బీజేపీకి వచ్చిన. కేసీఆర్ మమ్మల్ని గీగచ్చి చేస్తాడని అనుకోలేదు. మేము లేకుండా ఆయన లేడు, ఉద్యమమే లేదు. ఈయన ఎక్కడోడు సిపాయి తిరుగుబాటు అని చెప్పేది. సిపాయి తిరుగుబాటు లేదనుకుంటే స్వాతంత్రం రాదని. మొదటి ఉద్యమంలో అసూలు భాషణ లెవెల్ 360 మంది. అవును. నువ్వు మనం మీటింగ్ పెట్టాం 1200 మంది, నువ్వు 360 మందిని తలవావా? ఒక నిమిషం మౌనం పాటించవా? ఇలా నీ పాలోడు ఎవరన్నా చచ్చిండా? నీ ఇంటోడు ఎవరన్నా చచ్చిండా? అసలు టీఆర్ఎస్ తోటి చచ్చిండా? సామాన్యులు వంట వార్పు ఎవరు చేసిండ్రు? దళితులు, బీసీలు, నిమ్న వర్గాలు వీళ్ళందరూ కలిసి కదా వంట వార్పు చేసి ఉద్యమాన్ని ఊపెత్తున లేచింది. మనం ఉన్నావా ఆనాడు? ప్రతి ఊళ్ళో ఉన్నావా? ప్రతి కులంలో ఉన్నావా? ప్రతి వాడకు ఉన్నావా? నీ పార్టీ ఏడు ఉండే, మనం ఎక్కడ ఉంటే? అనేక సంవత్సరాల 1000 సంవత్సరాల బానిసత్వం, 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినాక కూడా ఈ తెలంగాణ ప్రత్యేకంగా బాధలకు గురైన ప్రాంతం కాబట్టి వాళ్ళు నడుం కట్టుకొని అయ్యో మా బాధలు పోతాయేమో, మా వెట్టి చాకరీ నిర్మూలన ఎందుకు నుంచో మా తరతరాల నుంచి వెట్టి చాకరీ చేస్తాను, మా పిల్లల కన్నా ఏమన్నా అవకాశం అవుతుంది అంటే నీ పిల్లలకే మలుపుకుంటుంది. మా పిల్లలని అంటే నీ పిల్లల మలుపుకుంటుంది. మరి ఎట్లా ఈ పరిస్థితి? ఇప్పుడు లీడర్ లేని తెలంగాణగా చూడాలన్నా మనం ఇది, లేకపోతే ప్రజల్లో చైతన్యం లేదు, ప్రజలు అట్లనే ఉన్నారు కాబట్టి నాయకులు కూడా అట్లే తయారవుతారు అనుకోవాలా? ఒకటే దీనికి ఏమైనా ముగింపు ఉందా? అసలు ఏమన్నా బాగుపడే ఆలోచన అంటే నాకు ఇన్నాళ్ళ అంటే నేను రింగుల ఇంటికల కాంచెల్లి రాజకీయాలలో ఉన్నా. 17 ఏళ్ళకు నేను ధోతి కట్టుకున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు బీసోనికి పెత్తనం రాలే. దళితునికి ఒక్కసారి పెత్తనం వచ్చింది కానీ 2 సంవత్సరాల 3 నెలలే ఉండనిచ్చారు. ఆయన సింహాసనం మీద బ్రహ్మానంద రెడ్డి చెప్పుకాలు పెట్టిండు. అరే ఇంతకంటే నీ చెప్పుకాలు పెట్టితే నువ్వు అలా కూర్చోవా, ఇంకా ఇంతకంటే ఎక్కువనా అని ఆయన ఏలాన చేసాం. దామోదరం సంజయ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు దిక్కులేడు. తెలంగాణ బాపన ఆయన కూడా 2.5 సంవత్సరాలే పరిపాలించాడు ఈ రాష్ట్రాన్ని. ఇప్పటి వరకు అగ్రవర్ణాలు తప్ప, అందులో రెడ్లు వెలుమలు తప్ప వేరే వాళ్ళకి అవకాశం రాలే. ఇప్పుడు ప్రప్రదంగా మా తరం మీ తరాన్ని చూసి ఆనందపడతాను. మా తరం అదే మీ తరం జోసున్నది గ్రామాలల్లో ఎక్కడైనా. ఎస్ మనం పాలితులమైనము, మనం ఏలుకునే రోజు రావాలనేటువంటి ఎదురు చూస్తాను. కావాలి అత్తేమని అవుతుంది అంతే. అంత వరదానికి ఏం కాదు. మళ్ళీ ఈయన మాట్లాడినా ఆయన మాట్లాడినా గదే ఎలవ దొరన్న కావాలి, లేకపోతే రెడ్డి దొరన్న కావాలి. ఎలవ దొర కాకపోతే రెడ్డి దొర అంతే. కాబట్టి ఈ రెండింటికి ప్రత్యామ్నామంగా ఒక బీసీ ముఖ్యమంత్రి, ఒక దళితుడో వాళ్ళందరికీ పెత్తనం వచ్చిన రోజు మాత్రమే ఆ కుటుంబాల నుంచి ఏ కుటుంబాలు అయితే ఆయుష్పోయినాయో, ఇన్నాళ్ళ బాధలకు గురైనాయో ఆ కుటుంబాల వ్యక్తులు వచ్చిన తర్వాత మాత్రమే దీనికి నిజమైన తెలంగాణ విముక్తి అవుతుంది.